అందరికి నమస్తే. నేను మీ బొమ్మల శేఖర్. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది నార్మడి వట్టి కలికినము. ఇది అడవికి దగ్గరలో ఉంది పొలం కాబట్టి దీనికి వట్టి కలికి ఇట్లా బెదురు లెక్క రక్షణ కవచంగా షాట్లు బీట్లు పెట్టకుండా చీరలతో ఇట్లా కట్టెలు బాతి ఇలా చేయడం జరిగింది. సింపుల్ ప్రాసెస్ ఇది. వట్టి కలికినము వర్షం పడ్డది కారణంగా కొన్ని ఒడ్లు గిట్ట మీదికి లేచినాయి, మళ్ళీ కూర్చునే కింద. ఇది 24 గంటలు అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పొలము ఆ సెంటర్ లాస్ట్ హెర్జి నుండి ఇది మొత్తం ఇది మనది. ఇక్కడ వరకు. దీంట్లో ఈ పొలంలో మనం ఏం చేస్తామంటే ఈ పొలంలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే 1:2 మనము పచ్చి రొట్టె ఎరువులు, దాంట్లో భాగంగా ముఖ్యంగా మేము ఎంచుకునేది వేప ఒక 2 మోపులు, కానుగ 2 మోపులు, సీతాఫలం ఒక 2 మోపులు, ఎకరెకి వచ్చేసరికి ఒక 6 మోపులు మస్తుగా సరిపోతుంది దీనికి. ఎందుకంటే మన పూర్వము పెద్దలు ఎటువంటి రసాయనాలు లేకుండా ఈ పచ్చి రొట్టె ఎరువులు తొక్కి కానుగ పొరక, సీతాఫల్, వేప ఇలాంటి పొరకలు తొక్కించి మన పూర్వం పెద్దలు వండించారు. కాబట్టి అదే ఉద్దేశంతో నేను 2009 నుండి నేటి వరకు 2026 ఈ సంవత్సరం వరకు నేను గిట పూర్వం పండించిన పెద్దల ప్రకారంగానే నేను గిట ఈ సుస్థిర వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నాకు 2013 డిసెంబర్కి సంబంధించి కానీ 9 రాష్ట్రాల మీద మన రాష్ట్రానికి ఉత్తమ మెడియేటర్ అవార్డు గిట రావడం జరిగింది. కాబట్టి అందరు రైతులు ఏం చేయాలంటే డైలీ ఒక 1 అవర్ టైం కేటాయించి ఈ పచ్చి రొట్టె ఎరువులు మనకు ఇక్కడ దొరికే వేప కానీ, కానగ కానీ, సీతాఫలం కానీ వీటి యొక్క కొమ్మలు విరిచేసి, చెట్టు మొత్తం నరకకూడదు, గాలి కొమ్మలు విరిచేసి కొద్దిగా కొమ్మలు విరిచేసి వీటిని పొలంలో అక్కడక్కడ పడేసి మనం దునిపించినట్టయితే భూస్వారము బాగుంటుంది, భూతల్లి బాగుంటుంది. మనం ఇప్పుడు లేనిపోని మందులు మొత్తం వాడి పొలాన్ని మనము విషపూరితంగా తయారు చేస్తున్నాము. మనము పంట వస్తలేదని చెప్పేసి ఇంకా వేరే ఫర్టిలైజర్స్, వేరే గుళికలు, అనేక రకమైనటువంటి విషపూరితమైన పదార్థాలతో ఈ భూమిని మొత్తము మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం. కాబట్టి మీలో ఈ వీడియో చూసే వాళ్ళు ఒక్కరన్నా ఈ వీడియో వల్ల మారితే నాకు అదే 10,000. కాబట్టి నేటికి ఇప్పుడు వర్షాకాలంకు సంబంధించినవి మేము పట్టించుకోవడం జరుగుతుంది తినడానికి. కాబట్టి మేము ఎటువంటి మందులు గిట్ట దీనికి వాడము. ఏదైనా రోగం వచ్చినా గిట్ట వేపాకును దూసుకొని వేప కషాయం కానీ, వేప కాయను పేస్ట్ చేసి దాన్ని మురుగబెట్టి దాంట్లో కొద్దింత సున్నము, కొద్దింత పచ్చిమిర్చి, ఒక 1/4 కిలో, ఒక 100 రూపాయలది లూజు పొగాకు, వీటిని మరగబెట్టి ఒక కుండలో పెట్టి ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ దాంట్లో కొద్దింత సున్నము, కొద్దింత ఆవు పేడ, ఆవు మూత్రము, ఒక 5 లీటర్స్, వీటిని మొత్తం మిశ్రమం చేసి రోజుకు 3 సార్లు కలిపి ఒక 4 రోజుల నుండి 5 రోజుల తర్వాత దీన్ని పొలాన్ని మొత్తము గన్మకాడ మొత్తం అక్కడక్కడ చల్లేయడం జరుగుతుంది. చల్లేసి ఎక్కడ నీళ్ళు అక్కడిని ఉంచేస్తాము. అట్లాంటప్పుడు కిందికేని వచ్చేది విషపూరితమైంది ఏది గిట దానికి తెగుళ్ళు రాదు, గింజ బలంగా వస్తుంది. కాబట్టి మీరు గిట ఆచరిస్తారని అనుకుంటున్నాను. ఈ ఉన్న 1 ఎకరా 9 గుంటల్లో
మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. మాకు ఎక్కడ తవ్వినా కానీ ఎర్రలు కనబడతాయి. కొందరు పొలాల్లో ఎర్రలు అసలుకే ఉండవు. ఆ, చాలా మంది ఏం చేస్తారంటే ఫర్టిలైజర్స్ ఎక్కువ వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది అనుకుంటారు, కానీ పొలం నాశనం అవుతుందని ఎవరు చూసుకోరు. కాబట్టి భూస్వరాన్ని పెంచాలి, మన భావితరాలకు మంచి ఆహారం అందియాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో తీస్తున్నాను. నేను మీ శేఖర్. థ్యాంక్ యూ. చుట్టూ కనిపిస్తున్న ఈ చెట్లు చూసారా? ఈ చెట్లకే నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది వేప చెట్టు. నా పొలంలో ఎక్కువ వేప చెట్లే ఉంటాయి. చూడండి, గిట్ట వేప చెట్లు అవే ఉంటాయి ఎక్కువ. కాబట్టి వీటికి మేము ఎక్కువ